హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి పోయిన సండే రోజు షూట్ చేసిన వీడియో అండి. ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. 1 వీక్ అయింది వీడియో షూట్ చేసి. పోయిన సండే మ్యారేజ్ ఉందనేసి మేము ఊరికి అయితే వెళ్ళామండి. సో ఆ రోజు అయితే షూట్ చేశాను. 1 వీక్ నుంచి ఈ వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయానండి. ఇంతకు ముందు 2 వీడియోస్ కూడా ముందుగానే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి ఉంచాను. ఊరికి వెళ్తాను కదా, వెళ్ళిన తర్వాత ఆ 2 వీడియోస్ పోస్ట్ చేశాక నెక్స్ట్ ఈ సండే రోజు షూట్ చేసిన వీడియో అలాగే మ్యారేజ్ వీడియో అయితే ఈ పాటికి పోస్ట్ చేద్దాం అనుకున్నానండి. నాకు హెల్త్ బాగాలేదు. అలాగే మన ఛానల్ కూడా తీసేశాడండి. అంటే ఛానల్కి స్ట్రైక్ పడింది. స్ట్రైక్ వలన 1 వీక్ ఛానల్లో ఎటువంటి వీడియోస్ కానీ, కమ్యూనిటీ పోస్ట్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ ఏం పెట్టడానికి వీలు లేకుండా ఛానల్ అయితే తీసేశాడండి. సో అందువల్లనే ఈ వీడియోస్ అన్నీ కూడా లేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు 1 వీక్ తర్వాత మళ్ళీ ఛానల్ అయితే సేమ్ ఆ రోజు ఏ టైంకి అయితే తీసేశాడో నైట్ అదే టైంకి మళ్ళీ మన ఛానల్ అయితే వచ్చింది. సో అది ఏంటి, నేను ఏ వీడియో పోస్ట్ చేయటం వల్ల మన ఛానల్కి స్ట్రైక్ పడి తీసేశాడు అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో క్లారిటీగా షేర్ చేసుకుంటానండి. ఇంకా సండే రోజు మార్నింగే వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇవి గులిగింతలు, ఇసుకదందులు ఏవో అంటారండి. ఈ చేపల పేర్లు అయితే నాకు అంతగా గుర్తులేదు, కానీ ఈ చేప కర్రీ చేసుకుంటే అచ్చం చికెన్ కర్రీ తిన్నట్టుగా ఉంటుంది. అంత బాగుంటుందండి. ఇక్కడ ఈ చేపలు ఎక్కువగా ఉంటాయి. వీటికి క్లీనింగ్ చేసి వాళ్ళే ఇస్తారు కదా. కళ్ళు ఉన్నవి అవి అయితే తీయలేదండి. ఇప్పుడు మళ్ళీ అవి కట్ చేద్దాం అనుకున్నాను, కానీ చేపలు కొంచెం మెత్తగా ఉండటం వల్ల నేను చాక్తో కట్ చేస్తుంటే చూసారు కదా, మరీ ఏంటిది దాన్ని ఏదో అంటారు, పేస్ట్ అదే పీకిడిగా అయిపోయినట్టుగా అయిపోతున్నాయి. ఇంకా కర్రీలో వేసిన తర్వాత కూడా ఇడిపోతాయేమో అన్న భయంతో ఇంకా కళ్ళు అవి అలా ఉంచేసి కర్రీ అయితే చేసేస్తున్నాను. సేమ్ చికెన్ కర్రీ లాగానేనండి ఈ చేపల కర్రీ కూడాని. ముందుగా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అందులో 1 టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఈ 3 మిక్సీ పట్టేసిన పేస్ట్ అయితే 1 టీ స్పూన్ వేసుకున్నాను. అది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ముందుగా క్లీన్ చేసి ఉంచిన ఈ చేపలను కూడా వేసేసుకుని ఒకసారి కలబెట్టాలండి. అది కూడా గరిటె పెట్టకుండా ఈ కళాయిని క్లాత్తో పట్టుకుని ఇలా రౌండ్గా తిప్పుతాము కదా చేపల పులుసు పెట్టినప్పుడు, సేమ్ అదే విధంగా అనేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేయాలండి. 1 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత చేపలు హాఫ్ ఉడికిన తర్వాత అందులో గరం మసాలా వేసుకోవాలి. ఇది పులుసు కాదు కదా, అది చికెన్ కర్రీలా ఉంటుందని చెప్పాను కదా, ఇగురు కాబట్టి అందులో 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మరి కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అస్సలు గరిటె పెట్టకూడదండి. నార్మల్గా చేపల పులుసుకి సగం కుక్ అయిన తర్వాత గరిటె పెట్టినప్పటికీ కూడా చేప ముక్క అనేది విడిపోదు. కానీ ఈ చిన్న చేపలు ఏంటంటే మరి గరిటె పెట్టేసి కలిపేస్తూ ఉంటే త్వరగా ఇడిపోతాయండి. గరిటె పెట్టలేనప్పటికీ కూడా చూడండి ఆ ముళ్ళు నుంచి ఆ చేప అన్నది ఏ విధంగా ఇడిపోతూ ఉందో. సో ఇంకా గరిటె పెట్టామంటే కర్రీ అంతా కూడా ముళ్ళే అయిపోతాయి. అందువలన అసలు గరిటె అన్నది పెట్టకూడదండి. ఒకవేళ మనకి సాల్ట్ చూడాలి అనుకుంటే కొంచెం ఇలా మధ్యలో అని కొంచెం గ్రేవీ అయితే తీసుకుని అది చిక్కపడిందా ఇంకా పలచగా ఉందా చూసుకోవాలి. పులుసు అయితే ఈ విధంగా ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం కదా, ఇది ఇగురు కాబట్టి ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ చేపలు చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇసుకదందులే అనుకుంటానండి, ఇవి సముద్రాన్ని ఉంటాయి. ఈ పింక్ కలర్లో అయితే ఉండవు, అవి లైట్ సిమెంట్ కలర్లో అయితే ఉంటాయి. వాటిని కూడా ఇసుక దందులే అంటారు అనుకుంటాను. అంటే చేపల పేర్లు అంతగా ఐడియా ఉండదు కదా. అమ్మ వాళ్ళు అయితే బాగా చెప్తారండి. ఎక్కువగా మాకు వీధిలోకి చేపలోళ్ళు అమ్ముతారు చేపలు తీసుకొచ్చి. సో వాళ్ళైతే రకరకాల చేపల పేర్లు చెప్తారు. ఏది బాగుంటుంది, ఏది పులుసు పెట్టుకోవాలి, ఏది ఇగురు వండుకోవాలి అనేది కూడా చెప్తారు. ఈ చేపలను అయితే ఇగురే వండుకోవాలండి. అచ్చం చికెన్ కర్రీలా అయితే ఉంటుంది. సో ఇంకా లంచ్ కూడా తినేసాము. అయితే ఏం షూట్ చేయలేదు కర్రీ అయిన తర్వాత, ఎందుకంటే అప్పటికి చాలా టైం అయిపోయిందండి. ఒక పక్క మా అబ్బాయి అంటూనే ఉన్నాడు, మార్నింగ్ నుంచి కూడా నువ్వు ప్రశాంతంగా ఇలా వంట చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటున్నావు మమ్మీ, లాస్ట్ మినిట్లో ట్రైన్ టైం అయిపోతుందని ఇంక నువ్వు ఆడావిడి
హడావుడి చేసి ఓ పరుగులు పెట్టేసి నన్ను తిట్టేసి అలా చేస్తావు, ఇప్పటి నుంచి కొంచెం ఫాస్ట్గా చేసుకో అనేసి. సో ఎప్పుడు కూడా నేను ఊరు బయలుదేరుతాము అంటే కనుక 1 అవర్ ముందే లేస్తానండి, రోజు లేచే టైం కంటా కూడా. అయినప్పటికీ కూడా ఇంకా ట్రైన్ టైం అయిపోతుంది, మనం ఇంక ఇంటి దగ్గర బయలుదేరాలి అన్న టైంకి అయితే మొత్తం అంతా కూడా హడావుడి అయిపోద్దండి. ఎప్పుడూ అలాగే జరుగుద్ది. ఎంత త్వరగా తెవిల్చుకుని ఒక 10 మినిట్స్ ముందే ఉండాలి రైల్వే స్టేషన్లో అనుకున్నప్పటికీ కూడా ఎప్పుడూ ఇంకా అనౌన్స్మెంట్ అవ్వే ముందు, లేకపోతే ట్రైన్ ఇంకా బార్డర్లో వచ్చే ముందు అయితే రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటామండి. ఎప్పుడు అలాగే జరుగుద్ది. సో మా ఆడపడుచు వాళ్ళు తిడుతూ ఉంటారు, మీతో ప్రయాణాలు పెట్టుకున్నామంటే అంతే ఇంక టెన్షన్ వచ్చేస్తుంది, ఆ ట్రైన్ అందుద్దో లేదో అనేసి, మీరు ఎందుకు అలా బార్డర్లో వస్తారు, ఎప్పుడు కూడా ఒక 10-20 మినిట్స్ ముందే ఉండాలి అనేసి మేము ఎప్పుడు అలాగే ప్లాన్ చేసుకుంటామండి. లాస్ట్ మినిట్లోనే ఇంకా నాకు అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. లాక్ చేసిన తర్వాత కూడా డోర్స్ అన్నీ వేసానా, వాష్రూమ్స్లో ఎక్కడైనా ట్యాప్స్ వదిలేసానా, లైట్స్ ఆఫ్ చేశానా, అలా గుర్తొస్తూ వస్తాయండి. ఎందుకు మళ్ళీ లాక్ చేశాక ఒకసారి మళ్ళీ లాక్ తీసి, ప్రతిసారి ఊరు ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రతిసారి లాక్ వేయటం, మళ్ళీ ఒకసారి లాక్ తీసి అన్నీ చెక్ చేసుకు రావటం. కానీ ఈ రోజైతే అలా అవ్వకూడదు, ఒక 10 మినిట్స్ ముందే వెళ్ళాలి. ఎందుకంటే ఆ ట్రైన్ మిస్ అవుతే నెక్స్ట్ తిరుమల ఉంది, కానీ ఇంటికి వెళ్తులోకి 6 అలా అయిపోద్దండి. మళ్ళీ మ్యారేజ్కి వెళ్ళాలి కదా, లేట్ అయిపోద్ది. అదే దీనికైతే 3:30కి వెళ్ళిపోతాము, ఇంటికి వెళ్తులోకి 4 అలా అవుతుంది. మ్యారేజ్కి రెడీ అవి వెళ్ళడానికి 2 అవర్స్ టైం ఉంటుంది కదా అనుకున్నానండి. కానీ ఆ రోజు ఏంటో మేము త్వరగా వచ్చిన వాళ్ళేమో ట్రైన్ లేట్ అండి. వైజాగ్లోనే 3కి అయితే స్టార్ట్ అయ్యింది ట్రైను. అనపత్రిలో 3:30కి దిగవలసిన మేము ఈవినింగ్ 6కి అయితే వెళ్ళామండి. ఇంకా దీని ముందే తిరుమల వెళ్ళిపోయింది. అయ్యయ్యో తిరుమల ఎక్కేవలసిందే అనుకున్నాము, కానీ తిరుమల అన్నవరాన్ని పక్కన పెట్టేశాడు. సో ఇదే ముందు వెళ్ళింది, తర్వాత అనపత్తి తిరుమల వచ్చింది. సో ఇదైనా కొంచెం తెలుగుగా ఆలోచించి ఈ ట్రైన్ గురించి వెయిట్ చేద్దాము, అందుకే ఒక 1/2 అవర్ ముందైనా వెళ్ళామనిపించిందండి. ఆ రోజు ట్రైన్ అంతా కూడా ఇలా భవానీ మాల వేసుకున్న మాతలు, భవానీలు ఎక్కువ మంది ఉన్నారండి. విడిముళ్ళు కట్టుకుని విజయవాడ కొండకైతే వెళ్తున్నారు. సో ఇప్పుడు భవానీ మాలలు వేసుకున్నారు ఏంటి అని అడిగాను. అంటే మా సైడు భవానీ మాలలు దసరాలోనే వేసుకుంటారండి, విజయదశమికి విడిముళ్ళు తీసుకుని కనకదుర్గ ఆలయానికి అయితే వెళ్తారు. ఇప్పుడు ఎప్పుడు నేను చూడలేదనేసి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ మాఘశిర మాసంలో విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి గిరి ప్రదక్షిణ చేస్తారంటండి. అంటే ఇప్పుడు అరుణాచలం, సింహాచలంలో ఏ విధంగా గిరి ప్రదక్షిణ జరుగుద్దో అలాగే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారికి మాఘమాసంలో జరుగుద్దంటండి. అది మొన్న ఆదివారం నాడు సోమవారం చెప్పారు వాళ్ళు. ఆ రోజు ఈ ఇడుములు తీసుకువెళ్ళి ఆ గిరి ప్రదర్శనలో పాల్గొని ఇడుములు చెల్లించుకుని ఆ మాలలు తీసొస్తామమ్మ అనేసి అయితే చెప్పారండి. నాకైతే తెలియదండి విజయవాడలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తారా అనేసి. వాళ్ళు చెప్పిన తర్వాత అనుకున్నాను, అది కూడా ఎక్కువ టైం పట్టదంట, 2 అవర్స్ కానీ 1.5 అవర్ కానీ పడద్దమ్మా, కొంచెం స్లోగా నడిచే వాళ్ళకైతే 2.5 అవర్స్ అలా పడద్దని చెప్పారు. ఓహో అనుకున్నానండి. మీలో ఎంతమందికి తెలుసు విజయవాడలో కూడా గిరి ప్రదర్శన ఉందనేసి, నాకైతే తెలియదండి. ఆ రోజు ఇంకొచ్చిన తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. చూసారు కదా, పెళ్ళికైతే ఆ సారీ కట్టుకు రెడీ అవ్వాను. పెళ్లి వీడియో అంతా కూడా రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అండి, సోమవారం ఈవినింగ్ షూట్ చేసిన వీడియో అండి. టైం వచ్చేసి 4 అయ్యింది. ఈరోజైతే మార్నింగ్ నుంచి కూడా ఏం వీడియోస్ షూట్ చేయలేదు, ఎందుకంటే 2 బ్లౌజెస్ ఉన్నాయి, అవి కట్ చేసి ఒక బ్లౌజ్ అయితే కుట్టానులేండి ఆ రోజు. సో అందుకే ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. కరెక్ట్గా 4:30 ఆ టైంకి మా ఇంటి పక్క అమ్మాయి షాపింగ్ చేశాను, పండుగ షాపింగ్ అనేసి డ్రెస్సులు సారీస్ అయితే తీసుకొచ్చి చూపిస్తుందండి. పండగ నెల పట్టారు అంటే చాలండి, ఆ నెల రోజులు ఒక పెద్ద పండుగలాగే ఉంటుంది మా సైడ్ అయితే. ఇప్పుడు ఈ అమ్మాయి డ్రెస్సులు సారీస్ తీసుకుందా, అవన్నీ తీసుకొచ్చి చూపిస్తుందా, అలాగే ఏదైనా ఒక పిండి వంట వండుకున్నా, ఈరోజు ఈ ఐటెం వండుకున్నాము అని తీసుకొచ్చి ఇరుగు పొరుగు వాళ్ళకి, ఇంటి పక్క వాళ్ళకి కొంచెంగా ఇస్తూ ఉంటారండి మా సైడ్ అయితే. అలాగే ఎవరు ఏది వస్తువు అయినా ఇలాంటివి ఏమైనా తీసుకున్నప్పటికీ కూడా మేము ఇది తీసుకున్నాం, ఇది కొనుక్కున్నాం అనేసి తీసుకొచ్చి చూపిస్తారండి. ఇదే ఒక పెద్ద పండగలా అనిపిస్తుంది ఈ నెల రోజులు కూడా. అంటే ఇప్పుడు షాపింగ్స్ అంటే ఉత్తుత్తే వెళ్తూ ఉంటున్నాము, నెక్స్ట్ ఈ ఆన్లైన్లో కొనుక్కుంటూ ఉంటున్నాం కదండి. కానీ పల్లెటూరులో ఏంటంటే ఆ సిటీల్లాగా ఎప్పుడంటే అప్పుడు షాపులకి వెళ్ళిపోయి నచ్చిందల్లా తీసుకువస్తాం, అలాంటిది ఏమీ ఉండదండి. ఇలా సంవత్సరానికి 1-2 సార్లే షాపింగ్కి వెళ్తారు, అప్పుడే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తీసుకొస్తూ ఉంటారండి. శ్రావణంలో ఒకసారి ఎక్కువగా వెళ్తారు, నెక్స్ట్ ఇంక పండగకి అయితే ప్రతి ఒక్కరు షాపింగ్ చేస్తారు కదా, అలా తీసుకొచ్చినప్పుడు అది ఎంత కాస్ట్ ఎక్కువ తక్కువ అని కాకుండా ఇలా అందరికీ తెచ్చి చూపిస్తారు మా వీధిలో వాళ్ళండి. సో ఇంకా అమ్మాయి ఎలాగా తీసుకొచ్చింది కదా అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేస్తాను, అంత క్లారిటీగా షూట్ చేయలేదు కానీ ఏదో అలా తీసానండి.
3 ఎన్నో డ్రెసెస్ 2 సారీస్ అనుకుంటాను తీసుకుందండి. ఒక లాంగ్ డ్రెస్ ఒకటి. ఇవి 3 పీస్ సెట్లు వస్తున్నాయి కదా! ప్యాంటు, చున్నీ, టాపు అనేసి అలా ఇలా బ్లౌజ్‌కి వర్క్ వచ్చిన సారీస్ ప్లెయిను 2 తీసుకుంది. ఈ సారీస్ ఎక్కువగా ఇన్‌స్టాలో చూపిస్తున్నారు కదండీ! ఇట్ల పేర్లు కూడా నాకు అంతగా గుర్తులేదు కానీ, ఇన్‌స్టాలో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ అయితే పెట్టారు. కానీ ఇక్కడ చాలా తక్కువ కాస్ట్‌కే వచ్చాయండి. నాకిప్పుడు గుర్తులేదు కానీ వాటి మీద బిల్ అయితే ఉంది. వీడియో షూట్ చేసినట్టున్నాను. వాటిల మీద కూడా తగ్గించే వేశారు అనేసి అయితే చెప్పింది. ఇవన్నీ కూడా సో, మా ఊర్లోనే మాచవరం చాలా బట్టల షాపులు అయితే ఉంటాయి. సో, అందులో నమోదయాలో కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే మన ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సారీస్ కానీ, డ్రెస్సులు కానీ అలాంటివి తీసుకొస్తూ ఉంటారన్నమాట. మిగతా ఇంకా చాలా షాప్స్ ఉంటాయిలెండి. వాటిల్లో కూడా ఉంటాయి కానీ మరీ ఇంత ఈ ట్రెండింగ్‌లో ఉన్న సారీస్ అని కాదు కానీ పట్టు, ఫ్యాన్సీ, నెక్స్ట్ కాటన్, సిల్క్ సారీస్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి. ఇంకా ఏడుకొండల గారి బట్టల షాప్ అయితే చెప్పేనక్కర్లేదండి. హోల్‌సేల్ కదా! ఇంకా చుట్టుపక్కల నుంచి చాలామంది ఆ షాప్‌కి ఎక్కువ వస్తూ ఉంటారు. ఇంకా మా చిన్నతనంలో అయితే ఇలా పండుగల టైంలో అయితే బట్టల షాపులు అస్సలు ఖాళీ ఉండేవి కాదండి. మా చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి మా ఊరికే వచ్చి తీసుకునేవారు. ఇప్పుడంటే ప్రతి ఒక్కరు ఇలా రాజమండ్రి, కాకినాడ అనేసి కొంచెం దూరాలు వెళ్ళిపోయి తీసుకోవటం వలన అంతగా రాకపోవచ్చు కానీ మా చిన్నతనంలో ఇంక అసలు పండగ నెల పడితే బట్టల షాపులే ఖాళీ ఉండేవి కాదండి. చాలా వరకు ఇలా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ముందుగానే తీసేసుకోవాలి. పండగ నెల పట్టేస్తే ఇంక అసలు ఖాళీ ఉండదు అంటూ ఉండేవారు. ఇప్పటికీ కూడా చాలా వరకు తీసుకుంటారు ఎక్కువ ఏడుకొండల వారి షాపు హోల్‌సేల్ కాబట్టి అమ్ముకోవడానికి తీసుకువెళ్తారండి. చాలామంది లేడీస్ ఇంటి దగ్గర అమ్ముకోవటం లేకుంటే ఇలా బట్టల మూటలకి వేసి అమ్ముతారు కదా చాలామంది మగవాళ్ళు. అలా ఇంకా ఏడుకొండల వారి షాప్‌కి ఎక్కువగా వస్తూ ఉంటారండి. అక్కడ కలెక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో, చూసారు కదండీ! ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుసుకుందాం.